హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురువేలు ఎడ్యుకేషనల్ మెంటర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ బై ఇస్మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఈరోజు ఇస్మై మాస్టర్స్తో తనకున్న ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి శశికుమార్ మనతో ఉన్నారు. హాయ్ శశి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే. సో మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోమ్మా. నా పేరు వి శశి కుమార్. నేను ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంటాను. సో నా బీటెక్ మదురై యూనివర్సిటీలో కంప్లీట్, అక్కడ నా మెకానికల్ బ్యాచిలర్ డిగ్రీస్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు నేను ఇట్స్మై మాస్టర్స్ ద్వారా నా మాస్టర్స్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను కాలేజీలో సెలెక్ట్ అయ్యాను. ఓకే శశి, థ్యాంక్ యూ. సో మీరు మాస్టర్స్ ఎడ్యుకేషన్ గైడెన్స్ తీసుకోవడానికి చాలా రకాల కన్సల్టెన్సీస్ని కన్సల్ట్ అయి ఉంటారు. సో మీకు ఇట్స్మై మాస్టర్స్ అప్రోచ్ ఎలా అనిపించింది అదర్ కన్సల్టెన్సీస్తో కంపేర్ చేసినప్పుడు? పర్సనల్గా అయితే నేను ఏ కన్సల్టెన్సీని అవ్వలేదు సార్. మా ఫ్రెండ్ ఇస్మై మాస్టర్ని జాయిన్ అయ్యి అతన్ని వాళ్ళని అడగమన్నారు. వాళ్ళైతే నమ్మకంగా ఉంటారు, ఫర్దర్గా హెల్ప్ చేస్తారు అని చెప్పారు. నేను 3 days అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అప్పటికప్పుడే వచ్చాను. నేను 4-1 ఎండింగ్ అయిపోయానంటే 4-2 స్టార్టింగ్ లో జాయిన్ అయ్యాను కన్సల్టెన్సీ దగ్గరికి. నా పర్సనల్ ఒపీనియన్ కన్సల్టెన్సీ దగ్గరికి అయితే నేను కనుక్కున్న వాళ్ళైతే బాగుంటది, బాగా సహాయం చేస్తారు. నేనే మీకు ఏపీఐ సెట్టింగ్ లో దాదాపు 5-6 సార్లు ఫోన్ చేశాను. దాదాపు 10-15 నిమిషాల్లో ఫోన్ చేసి అంటే చిన్న డౌట్ వచ్చినా ఫోన్ చేసినా బాగా రెస్పాన్స్ అవుతారు. చిన్న డౌట్ ఉన్నా ఇబ్బంది లేకుండా చెప్పినా కూడా బాగా చెప్తారు సార్. అందరికీ ప్రాసెస్ గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలియకపోవచ్చు. సో అందువల్ల కొంచెం తొందరగా గ్రాస్ప్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమందికి కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అందరినీ కన్సిడర్ చేసుకొని వాళ్ళకి పర్సనల్గా గైడెన్స్ అనేది ఇస్తాము. సో యాక్చువల్గా మీ ప్రొఫైల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్రొఫైల్ అవ్వడం వల్లనే మీకు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం అనేది జరిగింది. సో బట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ మీరు జర్మన్లో నేర్చుకోవడానికి కష్టపడుతున్నప్పటికీ మీకు ఇంగ్లీష్ స్టార్ ప్రోగ్రాంలోనే అడ్మిషన్ రావడం అనేది అది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అదృష్టం కూడా సార్. మీది ఎఫర్ట్ ఉంది, నాకు అదృష్టం ఉంది. ఖచ్చితంగా. సో మీకు మెంటరింగ్ కాల్స్ చేయడం అనేది జరిగింది మన ప్రాసెస్లో, లైక్ స్వాట్ అనాలిసిస్ అని, ఎల్టీజీసీ అని, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని. సో ఇది మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అయింది శశి? అంటే ఆ అనాలిసిస్ వల్లనే నేను ఏ కోర్సు చేయాలని చెప్పి నాకంటూ ఒక అవగాహన వచ్చింది. అంటే మెకానికల్ లో మాస్టర్స్ అంటే చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి. సో నేను బీటెక్ లో ఏం చదివాను, ఇక్కడ ఏం చెయ్యాలి అనేది నాకు అప్పటికి ఐడియా లేదు. ఏదో వెళ్ళాలంటే వెళ్ళాలి, జర్మనీకి వెళ్ళాలి, మెకానికల్ లో చేరాలి. సో మెకానికల్ లో ఇన్ని ఉంటాయి అని ఎలా తెలిసిందంటే మీ స్పాట్ అనాలిసిస్ వల్లే. అంటే దాంట్లో మన వీక్నెసెస్ ఏంటి, మనకి దేంట్లో లాగ్ ఉంటాము, మనం దేంట్లో పాజిటివ్గా ఉంటాం, దేంట్లో నెగిటివ్గా ఉంటాం, అన్ని కనుక్కోవటం వల్లనే ఓకే పలానా కోర్సులో పలానా యూనివర్సిటీ కావాలి అని చెప్పి కనుక్కున్నాము. ఆ స్వాట్ అనాలిసిస్ వాటి వల్లనే నాకు ఈ పలానా కోర్సు మనం తీసుకోవాలి అని చెప్పి కన్ఫర్మ్ వచ్చి నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో బ్యాడ్ లక్కీగా నేను అనుకున్న కోర్స్ మాత్రం రాలేదు, కానీ దానికి రిలేటెడ్గా మాత్రం వచ్చిందని నాకు సంతోషం. సో మీకు మెకానికల్ రిలేటెడ్ కోర్సెస్ కూడా ఈ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంటేషన్ లో ఉన్నాయి. మెకానికల్ డివైజెస్ ని ఎలా ఇన్స్ట్రుమెంట్ చేయాలి అవన్నీ కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా మీరు దాంట్లో మంచి సక్సెస్ ని అచీవ్ చేయాలని చెప్పి అండ్ మంచి టెక్నికల్ నాలెడ్జ్ ని గెయిన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో అండ్ మీకు పోస్ట్ అడ్మిషన్ లో లైక్ మీకు బ్లాక్డ్ అకౌంట్ గురించి కానీ, వీసా అపాయింట్మెంట్ గురించి కానీ మేము ఇచ్చిన గైడెన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే వీసా గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దాంట్లో ఏం అప్లై చేయాలి అది ఏమీ ఐడియా లేదు. అంటే ఎందుకు ఆ ప్రాసెస్ అంతా మీరు నాకు చెప్పారు, మీరు నాకు చెప్పుతూ దానికి మీరు ఆపోజిట్ గా మీరు ఆ పని చేసుకుంటూ, అంటే నాకు నాలెడ్జ్ ఇస్తూ దానికి అంటే మనం ఏం చేస్తున్నాము, మీరేం చేస్తున్నారు అన్ని నాకు మీకు నాలెడ్జ్ షేర్ చేసుకుంటూ మీరు దాంట్లో బ్లాక్డ్ అకౌంట్ లో చేయటం. నెక్స్ట్ వీసాకి వచ్చిన కాడి నుంచి మీరే అంటే కవర్ లెటర్స్ అంటే ఏంటిది, లేకపోతే సో లెటర్ ఆఫ్ మోటివేషన్స్ కూడా మీరే ప్రిపేర్ చేసి, అంటే మళ్ళీ ప్రిపేర్ చేయటం అంటే మీరు సొంతంగా చేయకుండా నా దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ తీసుకొని, అంటే మనకి రిలేటెడ్ గా అట్లా చేస్తూ మాకు ఫేవర్ గా చేయటం అనేది చాలా గ్రేట్ సార్. ఎవరికైనా లెటర్ ఆఫ్ మోటివేషన్ అనేది మీ కోర్స్ ఏం చదివారు, నెక్స్ట్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, మీ టాలెంట్స్ ఏంటి, అది మీ ఇప్పుడు చదవబోయే కోర్స్కి ఎలా మ్యాచ్ అవుతుంది అనే దాన్ని బట్టి రాస్తామన్నమాట. సో అలాగే మీకు కూడా రాయడం జరిగింది. సో ఇప్పుడు మీరు మన ఇట్స్మై మాస్టర్ సర్వీసెస్ ని తీసుకుంటున్నప్పుడు ఫస్ట్ లో ఒకసారి ఆఫీస్కి వచ్చారంతే, తర్వాత అంతా మనం ఆన్లైన్ లోనే షెడ్యూల్ చేసుకొని మాట్లాడుకోవడం జరిగింది ఏదైనా కూడా. సో మీరు ఏమైనా డిఫికల్టీ ఫేస్ చేశారా ఆన్లైన్ సర్వీసెస్ వల్ల?
చిన్న డౌట్ వచ్చినా మీరు దాన్ని నిదానంగా రిప్లై ఇవ్వటము. నాకు ఏదో ఒక డౌట్ సార్ ఏపీఎస్‌లో నాకు చాలా అర్థం కాలేదు. చాలా సార్లు ఫోన్ చేశాను అప్పటికి. చేసినా చిరాకించుకోకుండా నిదానంగా పలానాది ఇదబ్బా ఇది అని డాట్ టు డాట్ చెప్పటం. నాకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయటము. ఆన్‌లైన్ సర్వీస్ అయితే ది బెస్ట్ సార్. ఓకే. ఆన్‌లైన్ సర్వీస్ మాత్రం ది బెస్ట్. సో ఇప్పుడు మీకు ఈసీటీఎస్ అనేది మనం చేయడం జరిగింది. మీరు డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి. సో ఈసీటీఎస్ అనేది మీ అడ్మిషన్ ప్రాసెస్కి హెల్ప్ అయ్యింది అని చెప్పి మీరు అనుకుంటున్నారా లేదా? మామూలుగా అయితే ప్రతి వాళ్ళు బీటెక్ ఎలా వెళ్తారు? 10th చేసినాక, ఇంటర్ చేసినాక బీటెక్ అప్పుడు మాస్టర్స్‌కి వెళ్ళినట్టు మాస్టర్స్. సో, ఈ ఇంటర్ అనేది, డిప్లొమా అనేది చాలా వేరుగా ఉంటది. ఈ మన మామూలుగా అయితే వాళ్ళకి మనం ఇంటర్ కోర్స్ డైరెక్ట్‌గా పెట్టేస్తే ఇబ్బంది ఉండదు. కానీ డిప్లొమా మాత్రం ఈటీసీటీ అనేది చేయాలి. అంటే క్రెడిట్ ట్రాన్స్‌ఫర్స్ అనేది చేయాలి వాళ్ళ లెక్కలో. సో, అంటే నా పర్సనల్‌గా అయితే ఈటీసీ అయితే మంచి హెల్ప్ అయింది సార్. యా, డెఫినెట్గా అప్పుడే మీకు ఆ బీటెక్ అండ్ డిప్లొమా క్రెడిట్స్ని కంబైన్ చేస్తూ చేస్తాం కాబట్టి సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ వస్తాయి. లేకపోతే అవును సార్. తక్కువ క్రెడిట్స్ వల్ల మాకు అడ్మిషన్ ఛాన్సెస్ అనేవి అంతగా రాకపోవచ్చు. ఎస్ సార్. సో ఓకే, మీరు ఇప్పుడు ఎవరైతే మాస్టర్స్ జర్మనీలో చేయాలనుకుంటే వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? నా అడ్వైస్ ప్రకారం మాక్సిమం అందరూ 3-2లో కానీ థర్డ్ ఇయర్లో ఫస్ట్ కానీ సెకండ్ కానీ అప్పటి నుంచి మనం ప్రాసెస్ మొదలెట్టాలి. ఎందుకంటున్నానంటే కొంతమంది ఇంటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. వాళ్ళ క్రెడిట్ చాలా. మళ్ళీ అది పక్కన పెట్టిన బీటెక్లోనే మనకి కొన్ని కోర్సులు అయితే జర్మన్ లాంగ్వేజ్ అడిగిద్ది. కొన్ని కోర్సెస్లో అయితే మన బీటెక్లో కావాల్సిన కానీ ఎక్కువ క్రెడిట్స్ అడిగిద్ది. మనం వీళ్ళ ద్వారా మనం ఎస్పీ మాస్టర్స్లో త్వరగా అడ్మిట్ అయ్యి వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకుంటే, అంటే మనం పలానా కోర్సు వాళ్ళు మనం వాళ్ళని ఎస్పీ మాస్టర్స్ కన్సల్ట్ అయినా కానీ మనకి వాళ్ళు ఫస్ట్ ప్రాసెస్ చేసేది స్పాట్ అనాలిసిస్. అక్కడ మనకేం కావాలా, అక్కడ మనకేం కావాలా అనేది తెలుసుకున్నప్పుడు మనం యూనివర్సిటీ చెక్ చేస్తే వాళ్ళు ఇన్ని క్రెడిట్స్ అని చెప్తారు. మనకి చాలా ఒక్కొక్కసారి. సో, మనకు చాలినప్పుడు మనం సార్‌ని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. లేకపోతే అలా చేయాలి. నాకైతే ఇబ్బంది ఏం లేదు. నా క్రెడిట్ సరిపోయినాయి కాబట్టి లక్కీగా ఎన్‌పీటీ అలాంటి ఇబ్బంది ఏం రాలేదు. సో, మనం థర్డ్ ఇయర్ స్టార్టింగ్‌లో గాని, ఎండింగ్‌లో నుంచైనా మొదలెడితే అన్ని ప్రాసెస్‌కి ఈజీగా, నిదానంగా హాయిగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను 4-2లో ప్రాసెస్ స్టార్ట్ చేశాను. 4-2 స్టార్ట్ అయినాక అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అంతా హడావిడి అయిపోయింది. అప్పటికి కన్సల్టెన్సీ ద్వారా మెల్లగా, నిదానంగా వెళ్ళింది. కానీ నాకు ఇప్పటికి జర్మన్ లాంగ్వేజ్ సరిగ్గానే రాలేదు. మళ్ళీ లోన్ దగ్గర బాగా లేట్ అయిపోయింది ఆ ప్రాసెస్. సో, ఇవన్నీ మనీ కలెక్ట్ చేసుకోవడానికి బాగా లేట్ అయింది. సో, నేను మీకేం రికమెండ్ చేస్తున్నానంటే థర్డ్ ఇయర్‌లోనే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఎక్స్‌ఎం మాస్టర్స్ ద్వారా మనం ప్రొసీడ్ అయిపోయి స్టార్ట్ చేసేస్తే హాయిగా, నిదానంగా వెళ్ళిపోవచ్చు. ఎవరైనా ఇట్స్ మై మాస్టర్ సర్వీసెస్ని తీసుకోవాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? అంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా సార్ వాళ్ళని కలవండి. హ్మ్. కలిసినాక వాళ్ళు ప్రతి డీటెయిల్స్ మీకు చెప్తారు. మెకానికల్ ఏం చేయాలో ఐడియా లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. వాళ్ళే మనకి ఏం చేయాలో కొన్ని చెప్తారు. అంటే ఈ నేను పదే పదే స్వాట్ అనాలిసిస్ ఎందుకు చెప్తున్నా దానివల్ల చాలా పాజిటివ్ థింగ్ ఉంది. మనకి ఏం చేయాలో కొంచెం తెలుస్తది. పక్క కన్సల్టెన్సీలో మనకంత తెలియకపోయినా ఇక్కడైతే ఇవన్నీ మెజర్‌మెంట్స్ అన్ని తీసుకోవటం వల్ల, అంటే మెజర్‌మెంట్ స్వాట్ అనాలిసిస్ మిగతా ప్రాసెస్ తీసుకోవటం వల్ల మనం కొంచెం ఈజీగా ఉంటది ప్రాసెస్ అనేది. వీళ్ళైతే మన దానిలో ఇంట్రెస్ట్ అనేది మనం అక్కడ టైప్ చేసాం కాబట్టి అందులో వీళ్ళకి ఏం యూనివర్సిటీస్ చూస్తారో అవి మనకు బెనిఫిట్ అవుతాయి. సో, ఇస్పే మాస్టర్స్‌లో చేయడం వల్ల చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ప్రతీదీ వాళ్ళే చేస్తారు కాబట్టి, మనకు గైడెన్స్ ఇస్తూ చేస్తారు కాబట్టి, ఇస్పే మాస్టర్స్ అనేది ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ శశి, అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ టుడే. అండ్ మీ జర్నీ అనేది కొన్ని నెలల్లో స్టార్ట్ అవబోతుంది, కొత్త జర్నీ అనేది. సో హోప్ యూ అచీవ్ గ్రేట్ హైట్స్ ఇన్ యువర్ కెరియర్. అండ్ మీరు ఏదైతే సాధించాలని జర్మనీకి వెళ్ళాలనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ చేసి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని ఇట్స్ మై మాస్టర్స్ నుంచి మేము స్ట్రాంగ్గా కోరుకుంటున్నాము. సో అండ్ యా, ఆల్ ది బెస్ట్ శశి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థాంక్స్.